మెదక్ పట్టణంలోని శాంతినగర్ మరియు అజంపుర 26వ వార్డులో వార్డు సభ కార్యక్రమంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు పేరు నమోదు చేయడానికి మరియు ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్కి రేషన్ కార్డులో పేరు లేని వారు పేరు నమోదు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 26వ వార్డు కౌన్సిలర్ యశోద కృష్ణ గౌడ్, వార్డ్ ఆర్పే జ్యోతి, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ ఉమర్, ఎస్ఐ మల్లికార్జున్, నగేష్, జూనియర్ వార్డ్ ఆఫీసర్ ఎండి ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. రెండోది కొత్త రేషన్ కార్డు ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదలను గుర్తించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డు పంపిణీకి ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఏమైతే కొత్త రేషన్ కార్డులు దానికి సంబంధించిన ప్రజాపాలన మీరు అప్లికేషన్ ఇచ్చారు వాటన్నిటి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించినాము. దానికి సంబంధించిన లిస్టు కూడా అక్కడ వెళ్తాయి. ఎలిజిబుల్, ఇనేజిబుల్ ఎవరైనా ఉన్నా కూడా మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు. ఓకేనా? అదేవిధంగా మీ సేవ ద్వారా వచ్చిన రేషన్ కార్డులో అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఎవరైనా కొత్తగా పెళ్ళైన రీసెంట్గా పెళ్ళైన ప్రజాపాలన తర్వాత పెళ్ళైన వాళ్ళందరూ కూడా, లేకపోతే పిల్లలు పుట్టిన వాళ్ళందరూ కూడా మీ యొక్క పిల్లలను కూడా యాడ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మీరు దానికి సంబంధించిన అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ వార్డు సభకు వచ్చిన వాళ్ళు, వార్డు సభకు రాలేని వారు కూడా మా యొక్క మున్సిపల్ కార్యాలయంలో మీ ప్రజాపాలన సెంటర్ అనేది ఉంది, అందులో మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ కూడా ఇవ్వచ్చు. అంటే 365 రోజుల పాటు మీరు ఎప్పుడైనా ఈ యొక్క మన రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ ఇవ్వవచ్చు. అదేవిధంగా ఎవరైనా కొత్తగా దరఖాస్తు చేయదలుచుకున్నారు, కొత్తగా ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.